ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 9వ పీఠాధిపతి డాక్టర్ ఉమ్మల ఆరిషా గారికి, ఈ కార్యక్రమానికి చేసిన శాసనమండలి సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, అలాగే విశ్వవిద్యాలయ ఉపకులపతి, అలాగే అనేక మంది విద్యావేత్తలు, నగర ప్రముఖులు కనబడుతూ ఉన్నారు, వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారి తాతగారు, ఇదే పీఠం పూర్వ పీఠాధిపతి అయిన శ్రీ ఉమర్ అలీషా గారి 1885-1945 మధ్యకాలానికి చెందిన శ్రీ ఉమర్ అలీషా గారు గొప్ప స్వాతంత్ర సమరయోధులు. ఆంగ్లేయుల కాలంలో కూడా కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవలందించారు. వారు రాజకీయ ప్రముఖులే గాక మహాపండితుడు, మేధావి, బహుగ్రంథకర్త, మహావక్త. అలాంటి వారిని గురించి అందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా నేటి తరం, యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందనే ఉద్దేశంతో వారి పుస్తక ఆవిష్కరణ గురించి నాకు కబురు పంపిన తర్వాత నేను వెంటనే అంగీకరించాను. ఎందుకంటే ఈనాటి యువతరానికి, నవతరానికి, మన తరానికి కూడా ఈ విషయాలన్నీ తెరవడం చాలా అవసరం. వాటిని సంక్షిప్త గ్రంథస్థం చేసి మనకు అందిస్తున్నారు. అది అభినందనీయం. శ్రీ ఉమర్ అలీషా గారు సంస్కృతం, పార్సీ, తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేసిన బహుభాషావేత్త. అనేక పురాణ ఇతిహాసాలను ఔపోసన పట్టిన ఆధ్యాత్మికవేత్త. అన్నిటికీ మించి ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చెప్పిన మానవతావాది. నేను విశ్వసించేది కూడా అదే. ఆధ్యాత్మికత అంటే భగవంతుడికి పూజలు పురస్కారాలు చేయడం అంటే సేవా మార్గాన్ని అనుసరించడమే భగవంతుని చేరుకునే మార్గమని నేను బాగా విశ్వసిస్తాను. ఆజాదీ కా అమృత మహోత్సవాల నేపథ్యంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులను, వారి కృషిని, త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో నాటి స్వరాజ్య సంగ్రామంలో తమ వంతు పాత్రను పోషించడమే కాక బ్రిటిష్ హయాంలో కేంద్ర చట్టసభ సభ్యునిగా స్వాతంత్రం యొక్క ప్రాధాన్యత గురించి తన గొంతుకను బలంగా వినిపించిన శ్రీ ఉమర్ అలీషా గారి కృషిని స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని పత్రికలు కూడా స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొనంటే మహనీయుల యొక్క జీవితాలను సంక్షిప్తంగా తెలియజేస్తున్నాయి. మన తెలుగు పత్రికలో నేను రోజు ఈనాడులో చూస్తూ ఉన్నాను. ఇది చాలా అవసరం. అసలు వాస్తవంగా చెప్పాలంటే దేశంలోని అన్ని వార్తాపత్రికలు, ప్రసార సాధనాలు ఈ పని చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. దెర్ ఇస్ ఎవరీ నీడ్ ఫర్ ఎవరీ ఇండియన్ న్యూస్ పేపర్, communication system to explain and highlight the life and teachings and preachings of the great freedom fighters, to inspire the present generation. The present generation do not understand, do not know the sacrifices made by many of those people. Unfortunately, our textbooks also, because of the colonial mindset of some of the historians and people who prepared the textbooks, they do not explain adequately the life and teachings and sufferings and the great sacrifices made by our freedom fighters adequately. So that's why if the newspapers and the communication system and then the other philosophers, they take up this, that will be very inspiring to the younger generation. I feel this is very much required. Sri S. Satyamurthy, Sri V.V. Giri, Sri Kaswinathulu Nageswara Rao, శ్రీ అనంతసేన అయ్యంగారు, శ్రీ గోగినేని రంగనాయకులు అంటే ప్రొఫెసర్ ఆచార్య ఎన్జి రంగా, శ్రీ భగవాన్ దాస్ వంటి ఉద్దండ నేతలతో కలిసి ఆయన 1936-1945 మధ్య కాలంలో చట్టసభ సభ్యునిగా,
10 ప్రధాన కేంద్ర కమిటీలో సభ్యునిగా వారు సేవలు అందించారు. భరతమాత దాస్య శృంఖాలను తెంచేందుకు చరిత్రలో ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. తొలుత అక్షర జ్ఞానం కలిగిన చైతన్యవంత జనసముదాయం తమదైన పాత్రను పోషించేందుకు సిద్ధమైంది. వారి కృషి సామాన్య జనాలకు సైతం స్ఫూర్తిని పంచి స్వరాజ్య ఉద్యమం దిశగా ప్రేరేపించింది. ఎందరో కవులు, కళాకారులు, రచయితలు, నటులు సాహిత్య కళారంగం నుంచి ప్రముఖ పాత్ర పోషించారు స్వాతంత్రోద్యమంలో. అలాంటి వారిలో సాహితీ సేవా రంగాల్లో తమదైన ముద్రను వేసిన శ్రీ ఉమర్ అలీ షా గారి కృషి మరవలేనిది. 50కి పైగా గ్రంథాలను రచించిన ఆయన జాతీయ భావం, సమానత్వం, సౌభ్రాతృత్వం, సర్వమానవ సమభావన, మహిళాభ్యుదయం ఆకాంక్షిస్తూ రచనలు చేశారు. ప్రజా చైతన్యాన్ని ఆకాంక్షిస్తూ నాటి బ్రిటిష్ పాలనలో జరిగే దాష్టికలను నిరసిస్తూ తమ వాణిని బలంగా వినిపించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, సతీ సహమానాన్ని వ్యతిరేకిస్తూ, కన్యా శుల్కాన్ని, వరకట్నం లాంటి సామాజిక దురాచారాలను ప్రశ్నించడమే కాక ఆ రోజుల్లోనే వారు స్త్రీ విద్యను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేశారు. స్వరాజ్యం వచ్చి 75 సంవత్సరాల మైలురాయిని అధిగమిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీకి అమృత మహోత్సవ్ పేరిట గొప్ప ఉత్సవాలు సంకల్పించింది. వీటి వెనక ప్రధాన ఉద్దేశం స్వరాజ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తి తరాలకు మిగతా ముందు తరాలకు అందించడమే. అందుకని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, సాహిత్య, సంగీత, కళారంగం, పత్రికా రంగాల్లో పనిచేస్తున్న అందరూ కూడా ఈ ఆజాదీకి అమృత మహోత్సవాన్ని తమ తమ స్థాయిల్లో అన్ని పీఠాలు, అన్ని పీఠాధిపతులు, అన్ని మత పెద్దలు, అందరూ సాహితీ ప్రముఖులు, మరెన్నో అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్లబ్బులు, విజ్ఞాన కేంద్రాలు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆజాదీకి అమృత మహోత్సవం ఇది రాజకీయం కాదు, రాజకీయానికి సంబంధించింది కాదు, నేటి తరానికి సంబంధించింది కాదు, నాటి తరంలో నేటి తరం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల యొక్క జీవితాల గురించి, ఆ తదనంతరం మనం సాధించిన ప్రగతి గురించి, సాధించవలసిన ప్రగతి గురించి, మనం సాధించిన విజయాల గురించి, ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాల గురించి ప్రజానికం ఒక్కసారి స్మరించుకోవాల్సి ఉంది. అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కర్తవ్యాన్ని తమ బాధ్యతగా గుర్తించి ముందుకు తీసుకెళ్ళాలి. ఆల్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్, క్రీడ్, region, we should all focus on highlighting and conducting the festival with regard to Azadi Ka Amrita Mahotsav of 75 years of independence. What we have achieved by various governments, different governments were there since 75 years, in the center and state, in the local bodies also. What we have achieved, what we are yet to achieve, what are the gaps, what are the shortcomings. Everybody should focus on this and try to reach out those goals which are unfinished, half finished. This is very important for everybody. That is the purpose of this Azadi Ka Amrita Mahotsav. The very purpose of conducting this festival is to remind the present generation of the great achievements, sacrifices, and also to remind them about the challenges we have. Illiteracy, 25% of the people or 22% of the people are still illiterate. It's a challenge before the country. Disparities, social, still we consider some are lower, some are higher caste. Who said this? Which religion has preached it? Nobody. But still, these are all persisting. And also gender discrimination, that women are inferior, they are weak, they cannot perform this, and then discriminating the girl child. All these things are big challenges. Regional disparities within the country, within the state, within the district. There are certain regions well developed.
All these aspects has to be revisited. All these aspects has to be understood by one and all. And focus should be on that, achieving those goals and fulfilling the aspiration of the people. That is more important. Sri Alluri Sitaramarazu, the great freedom fighter of our region. Sri Acharya N.G. Ranga, Sri Tineti Viswanathan, great son of this great city. Sri Duggirala Gopalakrishnaయ్య, శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి మహనీయులు మరియు ఎంతోమంది మహిళామణులు మన యొక్క ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి మిస్సుల లక్ష్మీ నరసమ్మ, సిస్టా లక్ష్మీ నరసమ్మ, సిస్టా లింగమ్మ, కాల్నాద భట్ల మహాలక్ష్మమ్మ, గాదె నారాయణమ్మ, సిస్టా సోదెమ్మ, సిస్టా శ్యామసుందరమ్మ, దర్భా వెంకటరమణమ్మ లాంటి వీరనారులు స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్నారు. చూడండి ఆ రోజుల్లో. ఇప్పుడు మనం ఇంకా చర్చిస్తున్నాం, మహిళలందరికీ సమాన భాగస్వామ్యం కల్పించాలా, సముచిత ప్రాతినిధ్యం కల్పించాలా, సముచితం రీజనబుల్ రిప్రజెంటేషన్ ఫర్ ఉమెన్ in every sector, in parliament, in assembly, in local bodies. Of course we have 33% reservation. In other walks of life, in jobs, everywhere there has to be adequate representation. I am happy when I visit various universities to award the degrees, convocation. Phil State, the top people, out of the top people, 65% are girl students. I am very happy about it. This trend has to be encouraged. ఇది చాలా అవసరం. ఈ మహిళా ప్రాతినిధ్యాన్ని గురించి దేశము, రాజకీయ పార్టీలు మరింతగా చర్చించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలాంటి గొప్ప స్వరాజ్య సమర యోధుల చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియాలనే ఆకాంక్షతో ఇటీవల ఫేస్బుక్ అంటే మనోగతం రూపంలో విస్మరింపజాలని వీర నారీమణుల పేరిట ఎందరో మహిళా స్వతంత్ర సమరయోధుల గురించి, అండమాన్ జైలు గదులు సైతం అడ్డుకోలేకపోయిన స్వరాజ్య సమరయోధుల స్వరాజ్యాకాంక్ష గురించి యువతకు తెలియజేసే ప్రయత్నం నేను కొంతవరకు చేశాను. స్వరాజ్యాన్ని సముపార్జించడంతో పాటు తమ జీవితాలను ప్రజాసేవకు అంకితం చేసిన మహనీయుల కృషి వారి కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం, అంటే మన కోసం, మన అభివృద్ధి కోసం, వివక్షలకు తావులేని సమాజ నిర్మాణము చేయడమే మనం వారికి అందించేంటే నివాళి. గురజాడ అప్పారావు, కందుకూరు వీరేశలింగం పంతులు, రాజారాం మోహన్ రాయ్, అనేక మంది మహనీయులు ఈ వివక్షత లేని సమాజం కోసం ప్రయత్నం చేశారు. మనం వాళ్ళకి అర్పించే నివాళి ఏంది? జయంతులు జరిపి ఘనంగా విగ్రహాలకు పొలమాలేయడం కాదు, వాళ్ళు చూపిన మార్గంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన కార్యక్రమాన్ని పూర్తి చేయడమే నిజమైనట్టు నివాళి. అలాంటి మహనీయుల కృషి గురించి తెలుసుకోవడం, ముందు తరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలా. స్వరాజ్య సమర యోధుల యొక్క గాథలను, జీవిత గాథలను ప్రతి ఒక్కరూ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలి. మనంటే భారతీయ భాషల్లో చిన్నతనం నుంచే పాఠ్యాంశాల్లో భాగంగా స్వరాజ్య ఉద్యమ చరిత్రను, స్వాతంత్ర సమరయోధుల జీవితాలను తెలియజేయాలి. ఏ సబ్జెక్టు చదివేవాడైనా, సైన్స్ అయినా, ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా ముందు దేశ చరిత్ర తెలుసుకోవాలి. దేశ చరిత్రను తెలుసుకోవడం అంటే దేశాన్ని గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి. అది చిన్నప్పటి నుంచే మొదలు కావాలి. విద్యా విధానంలో అది మిస్సింగ్ లింక్. ఇప్పుడు కొత్తగా వచ్చిన నూతన విద్యా విధాన చట్టం ఆ దిశలో ముందుకు వెళుతుంది. దాన్ని మనందరం స్వాగతించాలా, దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. పాశ్చాత్యులు మన దేశాన్ని దోచుకొని, మన చరిత్రను దాచేసి, మన గొప్పతనాలను తెలియజెప్పకుండా వాళ్ళ గొప్పతనాలు మన పాఠ్యాంశాల్లో చూపించారు. దాంతోపాటు వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ భాషను మన మీద రుద్దిపోయారు. భాష నేర్చుకోవడం తప్పు లేదు, మన భాషను మరుగుపడేట్టుగా చేశారు. మనందరి నిజ జీవితంలో కూడా నిదానంగా మనం భాష మన వాడకాన్ని తగ్గిస్తూ ఉన్నాం. ఆంగ్లం వైపు మక్కువ వేస్తూ ఉన్నాం. ఆంగ్లం ఒక భాషగా నేర్చుకోండి. English, learn English as a language, but don't become English man or English woman. You should not allow your mindset to be dictated by. ఎందుకంటే భాష, భావం ఈ రెండు కూడా కలిసి ముందుకు వెళ్తాయి. భాష, భావం.
భాష మారితే భావాలు మారిపోతాయి, మరుగున పడిపోతాయి. ఇది చాలా అవసరం. మన కుటుంబాల్లో కూడా మనం అందరం ప్రతి ఒక్కరూ, నాకు ఇక్కడికి వస్తే ఎంత సంతోషంగా ఉందో చూడండి. ఉమర్ అలీ షా గారి గ్రంథ ఆవిష్కరణలో స్వాగతం పలికే వాళ్ళ దగ్గర నుంచి పీఠాధిపతి వరకు అందరూ ఎంత చక్కని తెలుగులో మాట్లాడుతున్నారు చూస్తే నాకు మనసు ఎంత సంతోషంగా ఉంది. నాకన్నా మంచి తెలుగులో మాట్లాడుతూ ఉన్నారు. నాకు కొద్దిగా ఆ దేశంలో తిరిగి ఢిల్లీలో ఉండడంతో కొద్దిగా కొన్ని మాటలు మర్చిపోతూ ఉన్నాను. ఎందుకంటే వాడుక లేకపోతే భాష మర్చిపోతే ఎవరైనా సహజంగా. నేను ఆ మధ్య ఒక మిత్రుడు విశాఖపట్నంలో వాళ్ళ ఇంటికి వెళితే ఆ ముందు విశాలమైన పచ్చిక బయటకు కూర్చుని అలవాటు నాకు. ఆడ కూర్చుంటే అక్కడ కొద్దిగా ఎత్తైన ఏర్పాటు చేసిన చూస్తే వెంటనే ఒక క్షణం నాకు అరుగు అనే పదం గుర్తురాల. ఎందుకంటే వాడికి తగ్గిపోతే అరుగు మరుగున పడింది. పరుగు జీవితంలో మరుగున పడితే ఏమవుతుంది చెప్పండి? అరుగు. మనందరం చిన్నప్పుడు కూర్చుంది అరుగులు అని, మేమందరం కనీసం మా తర్వాత అరుగులు మీద. భాష వాడకాన్ని పెంచాలా, నిజ జీవితంలో భాష ఉండాలి, పరిపాలనలో ప్రజల భాష ఉండాలి. అందుకని నేను అన్ని దగ్గర చెప్తుంటా, ముందు మాతృభాషను నేర్చుకోండి, తర్వాత పరాయి భాషను అభ్యసించండి. మాతృభాష కళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. ఆంగ్లం నీ కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేదేమనుకోండి కళ్ళద్దాలు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం రాదు. ఈ ప్రతి విషయం ప్రతి ఒక్క దగ్గర చెప్తున్నాను. నేను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళ దేశంలో. నేను ఒక రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తుంది కాదు, మొత్తం దేశంలో కూడా అన్ని దగ్గర జనానికి వాళ్ళ మాతృభాష యొక్క అలవాటు తగ్గిపోయి ఇంగ్లీష్ 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 వ్యామోహం. ఇంగ్లీష్ నేర్చుకుంటే గొప్పోళ్ళు అయిపోతామని. నేర్చుకోకుంటే ఏమవుతుంది? గొప్పోళం కావా? విద్యా విధానంలో ముందు మాతృభాషకు పెద్దపీట వేయాలా. మాతృభాషను, మాతృదేశాన్ని, మాతృమూర్తిని మర్చిపోయిన వాడు మనిషే కాదు అని నేను భావిస్తాను. రిమెంబర్ మదర్ టంగ్, మదర్ ల్యాండ్. Respect it, promote it. That is your duty as a human being. Otherwise you cannot call yourself as a human being. This has to be understood by one and all. తప్పు లేదు, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఫ్రెంచ్ నేర్చుకోండి, రష్యన్ నేర్చుకోండి, ఉర్దూ నేర్చుకోండి, పర్షియా నేర్చుకోండి. ఆ రోజు చూడండి ఆయన ఉమర్ అలీ షా గారు ఆ రోజుల్లో ఎన్ని భాషలు నేర్చుకున్నాడు. మనం కూడా ప్రయత్నం చేస్తే నేర్చుకోవచ్చు. దాని మీద ముందు మనసు పెట్టాలి, ప్రభుత్వాలు దాన్ని చేయాలి. కలెక్టరేట్లో ఎందుకు ఆంగ్లం వాడాలని నాకు అర్థం కాదు. విశాఖపట్నం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఏ భాషలో చేయాలా? ఇంగ్లీషా? అంటే విశాఖపట్నం అందరూ 190 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ విశాఖపట్నం జిల్లాలో గ్రామాల్లో వాళ్ళు పోతా పెట్టిపోయారు. మనం దాన్ని తీసుకోలేము. అవి ఇంగ్లీష్ వాళ్ళు పోతా అది పెట్టిపోయారు. వాళ్ళు దేశాన్ని దోచుకోవడం కాదు, మన మనసులు కూడా దోచుకున్నారు కొంతమంది మనసులు. అదే గొప్ప. రాబర్ట్ క్రైవ్ ద గ్రేట్, అల్లూరి సీతారామరాజు గ్రేట్ కాదా? చరిత్రలో రాబర్ట్ క్రైవ్ ద గ్రేట్. దేన్ ఎవర్ రోట్ అల్లూరి సీతారామరాజు గ్రేట్. ఆయన ఏదో మన్య వీరుడు, గిరిజనులు పోరాటం చేశాడు, తిరుగుబాటు చేశాడు, చాలా ఎక్కడో రెఫరెన్స్. అందుకని ఈ బయట చరిత్రను మనం వాస్తవాలను తీసుకురావాల్సిన అవసరం అంతా ఉంది. భాషను ముందుకు తీసుకెళ్ళాలి. మళ్ళా కూడా చెప్తున్నాను నేను, నాకు వింటూ ఉంటే అంత ఆశ్చర్యంగా ఉంది. సూఫీ ఆధ్యాత్మికవేత్త ఆయన, గొప్ప మనిషి. భారతీయ భాషల పట్ల, మాతృభాషల పట్ల ఎంత ప్రేమ, అభిమానం, ఆదరాలను చూపించాడు ఆయన. ఈ పీఠం వాళ్ళందరూ కూడా ఆ విధంగా భారతీయ పద్ధతులను, మన చింతనను, మన భాషను, వాటిని ప్రోత్సహించడం చాలా సంతోషం. ఆధ్యాత్మిక మార్గంలోని అంతరార్థం సేవా మార్గమే అంటూ శ్రీ ఉమర్ అలీ షా గారు భావించారు, ఆచరణలో చూపించారు. శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతిగా వారు అందించిన సేవలు మరువలేనివి. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ తమ రచనల రూపంలో, ఆధ్యాత్మిక సంస్థ కార్యకలాపాల రూపంలో ప్రజలకు మరింత చేరువయ్యారు. స్వీయ ఆధ్యాత్మిక మార్గం ద్వారా భగవంతుని ప్రేమను పొందడమే సూఫీ తత్వం.
చాలా చక్కని తత్వం సూఫీ తత్వం అనేది. అది ఒకప్పుడు చాలా ప్రముఖంగా ప్రబలంగా ఉండేది మన కశ్మీర్లో కూడా. ఆ మధ్య ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, మన వాళ్ళందరికీ గుర్తు చేయాల్సి ఉంది సూఫీ తత్వాన్ని గురించి, దాని యొక్క గొప్పతనాన్ని గురించి, ఈ సూఫీ మార్గాన్ని గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన అవధూత శ్రీ కాశీనాయన తరచు చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి. ఎవరైనా భక్తులు వచ్చినా కాశీనాయన కాళ్ళ మీద పడితే నా కాళ్ళు పట్టుకుంటే దుమ్ము తప్ప ఏమీ రాదు, నలుగురికి అన్నం పెట్టండి, మీ జీవితానికి సార్థకత వస్తుందని చెప్తుంది. నాకు కూడా చాలామంది చెప్తుండ్రు, కాళ్ళకి దండం పెట్టండి, ఎందుకే, నమస్కారం మన సంస్కారం, నమస్కారం పెట్టండి, సేవ చేయండి, పుణ్యం వస్తుంది అని చెప్పి. ఆధ్యాత్మికతలోని ప్రధాన ఉద్దేశం అదే. ఆధ్యాత్మికత అనేది సమాజ మేలును ఆకాంక్షించేది. ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు ప్రజల్లోకి వెళ్ళి వారిలో చైతన్యం తీసుకొచ్చినప్పుడే గొప్ప కార్యాలు సాధించడం అవుతుంది. మఠాధిపతులు, పీఠాధిపతులు జనంలోకి వెళ్ళి సేవా కార్యక్రమం వైపు ప్రోత్సహించి జనంలో తరతమ భేదాలు లేకుండా చూసి హరిజన దళిత వాళ్ళలో బస చేసి పేదల గృహాల్లో, పీఠాధిపతులు వెళ్ళి పేదల గృహాల్లో, దళిత గృహాల్లో బస చేస్తూ ఉంటే చూస్తే నాకు మనసు ఎంతో సంతోషం కలుగుతుందని మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. తేడా పోగొట్టాలి. మనందరం ఒకటి, సమానమే అనే భావన కలిగించాలి. నేను అందుకే చెప్తూ ఉంటాను ఎప్పుడు, కులము కన్నా గుణము మిన్నా, కులము కన్నా ధనము కన్నా గుణము మిన్నా. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సమాజంలో నేటి రాజకీయ అవసరాల కోసం కొంతమంది రాజకీయ నాయకులు కులాన్ని, మతాన్ని, ప్రాంతీయ తత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దురదృష్టం అది. రాజకీయాల్లో ఇప్పుడు ఇవి ప్రబల ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు వాళ్ళు రాజకీయ నాయకుడికి ఎవరికైనా కుల పిచ్చి ఉంటుంది అనుకుంటే తప్పది. కుర్చీ కోసం కులాన్ని అడ్డం పెట్టుకుంటారు. కుల పిచ్చి కాదు, కుర్చీ పిచ్చి. వాడి కుర్చీ కోసం నీ కులాన్ని వాడుకుంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అన్న మీద తమ్ముడు పోటీ చేస్తున్నాడు, అత్త మీద మామ పోటీ చేస్తుంది. కులం ఆడ గడుపుతుందండి. మన ఊర్లో మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ తాత్కాలికంగా ప్రజల్లో ఏమీ పని చేయకుండా 5 ఏళ్ల పాటు ఏమి సేవా కార్యక్రమాలు చేయకుండా, ఏ విధమైన గుణగానాలు లేకుండా జనాన్ని సులభంగా ఆకర్షణ. మనవాళ్ళందరూ ఒకటే అని. మనవాళ్ళందరూ ఎవరు? మనవాళ్ళందరూ అంటే మన విశాఖపట్నం వాళ్ళందరూ ఒకటే కదా. మరి అది మనవాళ్ళు అండి. ఈ వంకర భావాలను మనం పోగొట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఆధ్యాత్మికత, సేవ ఈ 2 వేరు కాదని ఆయన ఉమర్ అలీ షా గారు చూపించారు. ఆధ్యాత్మికత అంటే చాలామంది అనుకుంటుంది పూజా విధానం, గంటల తరబడి పూజ చేస్తే బాగా ఆధ్యాత్మికవేత్త అని కాదు. బాగా సేవ చేస్తే ఆయన ఆధ్యాత్మికుడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని పూజ చేయడానికి నేను వ్యతిరేకం కాదు, నీ ఇష్టం చేసుకో పూజ, దానికి అభ్యంతరం లేదు. సేవ చేయడము పూజ కన్నా పవిత్రమైనది. నీకు ఇంకా బాగా పుణ్యం వస్తుంది 10 మందికి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో భాగం అది. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై వన్ అండ్ ఆల్. షేర్ అండ్ కేర్. సంపాదించుకో, పెంచుకో, కానీ దాన్ని పంచుకో. పెంచుకొని పంచుకో. పెంచకుండా పంచితే ఏమవుతుందో నేను మనం చెప్పలేదు అనుకోండి, మీకు తెలుసు. పెంచాల, పంచాలి. అప్పుడు ఆనందం అనిర్వచనమైనటువంటి ఆనందం కలుగుతుంది. సూఫీ ఆధ్యాత్మిక చింతన అదే. ఉమర్ అలీ షా గారు తన జీవితంలో తన బోధనల ద్వారా చేసింది కూడా అదే. ఒక మహోన్నతమైనటువంటి జీవన విధానం, మన మనోబలాన్ని పెంచేంటి మార్గం. ఒక మాటలో చెప్పాలంటే మన విద్యుత్ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించడమే ఆధ్యాత్మికత నా ఉద్దేశం. దేశభక్తి అంటే ఏందని అడిగాడు ఒక కుర్రడ మధ్య. సింపుల్గా ఎవరి పని వాళ్ళు చేయడమరా బాబు అని చెప్పాను నేను. అదేం సార్ అన్నాడు. అవునా, ఎవరి పని వాళ్ళు చేస్తే దేశం ముందుకెళ్ళేది కదా. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేయకనే కదా, చేయాల్సిన వాళ్ళు చేయక, దానివల్ల ఇప్పుడు మనం వెనకబడి ఉన్నాం. అందుకని ఎవరి పని వాళ్ళు చేయాలి. మా తాత చెప్పాడు చిన్నప్పుడు, రే పొట్టు లేని విత్తనం మొలకెత్తదు, అలాగే సంఘటిత కృషి లేని ప్రయత్నం రాణించదు. విత్తనం పొట్టు లేకుండా మట్టిలో వేస్తే తీసేసి మొలకెత్తదు. అలాగే అందరం కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్తుండేవాళ్ళు. ఈ భావంతో మన అందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క దాన్ని నలుగురితో పంచుకోవడం,
నలుగురు సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం మన జీవన విధానంలో భాగం కావాలి. ఉపార్జితానాం విత్తానాం త్యాగపవహి రక్షణం తటాకోదర సంస్థానాం పరివాహ ఇవాంబాసాం. చెరువు మధ్యలో ఉన్న నీటికి తూము రక్షణగా నిలబడుతుంది. మన సంపదకు రక్షణగా నిలబడేది దానం. నీ దానం చేస్తే నీ సంపదకు అది రక్షణగా ఉంటుంది. తూము ద్వారా ప్రవాహం ఉన్నప్పుడే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అట్నే పెట్టున్నాం అనుకోండి పాచి పట్టిపోద్ది. మామూలుగా డబ్బు కూడా అంతే, ధనము కూడా అంతే. దాన్ని పంపిణీ చేసి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలకు ఖర్చు పెట్టినప్పుడు నీకు ధనం వస్తూ ఉంటుంది, లేకపోతే రాదు. ఒక చోట నిలిచి నీరు ఒక చోట నిలిస్తే మురుగు నీరుగా ఉంటుంది. అలాగే సామాజిక బాధ్యతతోనే మన సంపద గొప్పదనాన్ని సంతరించుకుంటుంది. స్వామి వివేకానంద గారు చెప్పారు, ఇన్ ద వరల్డ్ టేక్ ఆల్వేస్ ద పొజిషన్ ఆఫ్ ద గివర్, హెల్ప్, గివ్ సర్వీస్, గివ్ ఎనీ లిటిల్ థింగ్ యూ కెన్. నువ్వేమి చిన్న పని చేసి సహాయం చేయగలవో చెయ్యి. లోకంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు దాతలుగా ఉండాలి. సహాయం చేయండి లేదా సేవ చేయండి. అలాగే మీరు ఇవ్వగలిగిన ఎంత చిన్న వస్తువునైనా ఇవ్వండి అని ఆయన దిశానిర్దేశం చేశాడు. శ్రీ ఉమర్ షా గారు సైతం ఆధ్యాత్మిక మార్గానికి ఆచరణలో గొప్ప అర్థాన్ని చూపించారు. ముఖ్యంగా స్త్రీ విద్య కోసం, మహిళా సాధికారత కోసం ఆ రోజుల్లోనే వారు విశేష కృషి చేశారు. మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించాలా, దానికోసం మనందరం ముందుకు వెళ్ళాలా. మన మనసుల్లో మార్పు రావాలి, మహిళలు కూడా సమానమనే మార్పు రావాలి. మన సాంప్రదాయాలు ఎంతో ఉన్నతమని వాటిలో ఉన్న పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా కొన్ని మార్పులు తెచ్చుకోవాలా, కొన్ని మార్పులను స్వాగతించాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయవాదాన్ని, సంఘ సంస్కరణను బోధించిన శ్రీ ఉమర్ షా గారి స్ఫూర్తితో విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిసి ఎంతో ఆనందించాను. ఈ సంస్థను ఆధ్యాత్మికంగానే కాక సేవా మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్తున్న ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ షా గారిని అభినందిస్తూ భవిష్యత్తులోనూ మీ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. పుస్తకాలు డిబేట్స్ ఆఫ్ డాక్టర్ ఉమర్ షా, ఎమ్మెల్యే, ఇండియన్ నేషనల్ అసెంబ్లీ 35 and 45 ఆ రోజుల్లో. ఇట్స్ అన్ ఇంప్రెసివ్ బుక్ దట్ గివ్స్ క్లియర్ ఇన్సైట్ దట్ ది ethics and etiquettes of parliament through the debates of Umar Shah. Ethics and etiquettes of parliament. This is very important. You are seeing ethics are slowly coming down. Etiquettes are also missing. Standards are coming down. పార్లమెంటు, చట్టసభల్లో సాంప్రదాయాలు ఇవన్నీ నిదానంగా క్రమేపీ బలహీనపడుతున్నాయి. దానివల్ల వ్యవస్థ నవ్వుల పాలవుతుంది. వ్యవస్థ నవ్వుల పాలైతే దాని మీద గౌరవం తగ్గుతుంది. గౌరవం తగ్గితే ప్రజల్లో విశ్వాసం పోతుంది. ప్రజాస్వామ్యం అప్పుడు పరిడవిల్లదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యూ మస్ట్ మెయింటైన్ డిబేట్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. నేను అప్పుడు చెప్తుంటాను, మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర, తెలంగాణ చుట్టుపక్కల చాలా దగ్గర భాష, ఎలాంటి భాష వాడుతున్నారు రాజకీయ నాయకులు. సిగ్గుచోటు అనిపిస్తుంది, రోత అనిపిస్తుంది. కొందరు మాట్లాడే మాటలు చూస్తే రాజకీయం అంటే ఇంత రోతగా ఉంటుందా అని కొంతమంది ఎందుకు వాళ్ళు ఆలోచించరో. మనకి ఉత్తమ సాంప్రదాయాలు, ఉన్నత ప్రమాణాలు పాటించాలా. ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు ముందు, ఎందుకంటే వాళ్ళని మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. పీపుల్ లుక్ టు పార్లమెంట్, పీపుల్ లుక్ టు అసెంబ్లీ, people look to debates in various places. That's why they need to maintain standards. They should inspire others. ఇలాంటి మాటలు కొంత ఇందా చెప్పినట్టు మాటలు మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళకి ఏమి ఇన్స్పిరేషన్ ఇవ్వగలరు వీళ్ళు. దీని అందరూ ఎవరికి వాళ్ళు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దట్స్ వై he was a member of the National Assembly from North Madras province, representing common man, peasants, employees and communities by raising questions pertaining lot of issues during the British rule also. This is all there in this small book. It's a book worth reading. I suggest to the youngsters to go through the book and understand the way debates were conducted during those days by great people. This is a small book that way, but it's a big message. తెలుగులో కూడా మానవత్వమే మతమని. మతం అంటే ఏంది? మానవత్వం లేని మతము కాదు.
మానవత్వం లేకపోతే మతం ఏంది? ఒకరిని చంపాలని చెప్పడం, ఇతర మతస్థులను ద్వేషించడం, అది మతం ఎట్ట అవుతుంది? యతిమతం అవుతుంది. పరమతాన్ని ద్వేషించేవాడు యతిమతం అన్నవాడి కింద లెక్క. అంటే మెంటనే అన్సౌండ్ ఫెలో అని కనపడుతున్నారు మనకు అక్కడక్కడ దేశం. నీ మతాన్ని నువ్వు అవలంబించు, కానీ ఇతర మతాన్ని నిందించుకు, అవహేళన చేయకు. మానవత్వమే ఈశ్వరతత్వం అని నమ్మిన ఈ ఆర్ష సూఫీ వేదాంతం, దాని ఫిలాసఫీ, సూఫీ ఫిలాసఫీ, మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరతత్వము అని నమ్మి ఆ రోజుల్లో సూఫీ వేదాంత ఆధ్యాత్మిక గురువులు వేలాది మంది శిష్యులను సంపాదించి ఇప్పుడు మళ్ళా తిరిగి ఆ సూఫీ ఆధ్యాత్మిక చింతన తత్వం దేశంలో పెరగాల్సిన అవసరం ఎంతో. దెర్ ఇస్ ఎవరీ నీడ్ టు నాట్ ఓన్లీ రెస్పెక్ట్ టు ప్రాపగేట్ అండ్ ఫాలో ద సూఫీ ఫిలాసఫీ. ఈ కులమత ప్రసక్తి లేని రాజకీయాల్లో, పాలనలో కులమత ప్రసక్తి ఉండకూడదు. జాతీయ భావాలు చూపించడం. జాతీయ భావం అంటే ఏంది నడుస్తున్నారు కొంతమంది. దాన్ని మధ్య కొందరు అవహేళన కూడా చేస్తున్నారు. నేషనలిస్ట్, వీళ్ళంతా పెద్ద నేషనలిస్ట్ అయిపోయారు. ఎస్, ఎవ్రీ వన్ హ్యాస్ టు బికమ్ ఏ నేషనలిస్ట్. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దట్ షుడ్ బి ది ఎయిమ్ ఆఫ్ ఆల్ పీపుల్. రివర్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు కొందరు ఇప్పుడు. సెల్ఫ్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్. Party next, which party? That party which he lives in. And then last nation. This very wrong. ఆ విశాల భావాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే మత ఛాందస భావాలకు బలి కాకుండా జాతీయ భావ స్ఫూర్తితో ప్రగతి పదంలో స్వాతంత్ర స్ఫూర్తితో వెలుగొందాలని తమ సారస్వతం ద్వారా భారతావని చరిత్ర పుటంలో నిలిచిపోయే మహనీయుడు ఈయన. ఆయన గురించి ఈ పుస్తకంలో వివరంగా ఉంది. వేదాంతం నుండి భారతీయత వైపు, డాక్టర్ ఉమర్ అలీ షా జీవిత పయనం. దీన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని చెప్పని కోరుతూ మరొకసారి ఈ యొక్క